ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది 10 ఏప్రిల్ 1912 ఇంగ్లాండ్ చరిత్రలోని అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన, కదిలే నగరంగా పిలువబడే ఆర్ఎంఎస్ టైటానిక్ ప్రపంచంలోనే పెద్దది మరియు విశాలవంతమైన నౌక. అది మొదటి ప్రయాణం, కానీ దానికి అదే చివరి ప్రయాణం అయ్యింది. ఈ నౌక ఇంగ్లాండ్లోని సౌత్ హాంప్టన్ నుండి న్యూయార్క్ వెళ్లే నౌక. ఈ నౌకలో చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్, షిప్ ఓనర్స్ అయిన జే బ్రూస్లీ ఇస్మే మరియు షిప్ డిజైనర్ అయిన థామస్ ఆండ్రూస్ మరియు షిప్ కెప్టెన్ అయిన ఎడ్వర్డ్ స్మిత్, ఫస్ట్ ఆఫీసర్ అయిన విలియం ఎంసి మర్డర్, చార్లెస్ హెచ్ లైటింగ్ రోల్ మరియు 900 మంది సిబ్బంది, 2200 మంది ప్రయాణికులతో ఈ షిప్ కదిలింది. అప్పట్లో దీని క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ప్రతి రేడియో నుంచి పేపర్ల దాకా ఈ షిప్ గురించే. పెద్ద నౌక మాత్రమే కాదు, 269 మీటర్ల పొడుగు మరియు 53 అడుగులు ఉండేది. అసలు ఈ నౌక విశాలవంతమైనదిగా గుర్తింపు పొందింది. ఈ నౌక తయారు చేయడానికి $7.5 మిలియన్ ఖర్చయింది. అదే ఇప్పుడు కరెన్సీ మరియు ఇన్ఫ్లేషన్లో $400 మిలియన్. ఈ షిప్లో డెకరేషన్స్కి ఇంచుమించు 5 స్టార్ రేంజ్ హోటల్లా ఉండేది. ఈ నౌకలో గ్లాస్ విండోస్, చెక్కతో చేసిన కళాఖండాలు ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన కళాకారులు తయారు చేశారు. ఈ నౌకలో 2 స్టేర్ కేసులు, బాత్ టబ్స్, ఎలక్ట్రానిక్ స్టీమింగ్ మరియు జిమ్, లైబ్రరీ, ఆడిటోరియం, సెలూన్ షాపులు మరియు వంటగదులు ఉండేవి. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే ఈ నౌక అన్సింకబుల్ అని పిలిచేవారు. అంటే దాని అర్థం అసలు మునగదు అని. ఎందుకంటే ఈ నౌకకి వాటర్ టైట్ డోర్స్ ఉండేవి. ఈ నౌక పూర్తిగా స్వచ్ఛమైన ఇంగ్లాండ్ ఐరన్తో తయారు చేయబడింది. ఈ నౌక యజమాని వైట్ లైన్ స్టార్ లైన్ ఈ కంపెనీని తయారు చేసింది. ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన ఫిలిప్ ఏఎస్ ఫ్రాంక్లిన్ చాలా నమ్మకంతో మా నౌక మునిగిపోదని అప్పటి న్యూస్ పేపర్లకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. 2 రోజుల్లో దాని మొదటి ప్రయాణం అనగా 12 ఏప్రిల్ 1912 టైటానిక్ నౌక మొదటి ఐస్బర్గ్ వార్నింగ్ వచ్చింది. అది ఏంటంటే అట్లాంటిక్ మహాసముద్రం ప్రయాణంలో అప్పుడు షిప్స్కి 2 అంతస్తుల పొడవు గల మంచు కొండలు కనిపించాయని, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చాలా నౌకల నుంచి హెచ్చరికలు వచ్చాయి. అది అమెరికా నుంచి వచ్చే నౌకల ద్వారా వార్నింగులు కూడా వచ్చాయి. కానీ టైటానిక్ కెప్టెన్ ఇవేవీ పట్టించుకోలేదు. ఇంకా వేగంగా వెళ్ళాలని జే బ్రూస్ ఇస్మాయిల్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటికి ఆ నౌక వేగం 21 నాట్లు అనగా నిమిషానికి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత కూడా 7 ఐస్ వార్నింగ్లు రేడియో ఆపరేటర్కి వచ్చింది. కానీ కెప్టెన్ స్మిత్ మరియు ఆయన సిబ్బంది అవేమీ పట్టించుకోలేదు. కనీసం వేగాన్ని కూడా తగ్గించుకోలేదు. నెమ్మదిగా టెంపరేచర్ కూడా -డిగ్రీస్లోకి పడిపోయింది. పాపం ఆ రోజు ఆ నౌకకి చాలా చెడ్డ రోజు అనుకుంటా. 14 ఏప్రిల్ 1912 చంద్రుడు కూడా రాలేదు. దీంతో వెన్నెల కూడా లేదు. దానివల్ల మంచు దుప్పట్లాగా పేరుకుపోయింది. మంచు కొండలు సైతం ఏమీ కనిపించలేదు. కనీసం బైనోగ్లాసెస్ కూడా షిప్ సిబ్బంది దగ్గర లేదు. అంతా చీకటిగానే ఉంది. షిప్ ముందుకు వెళ్తుంది. షిప్ మొదటి భాగంలో ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. అక్కడే కరెంటు స్తంభంలాగా ఒక పోల్ ఉంటుంది. దాన్ని క్రౌ నెస్ట్ అని పిలుస్తారు. దాన్ని వాచ్ పాయింట్ అని కూడా అంటారు. అంటే ఒక వాచ్మ్యాన్ ఎప్పుడూ ముందున్న వాటిని గమనిస్తూ ఉంటాడు. అంటే ముందు ఏమైనా నౌకలు వస్తున్నాయా లేదా ఏదైనా మంచు కొండలు ఉన్నాయా అని వాచ్ చేస్తారు. అలాగా వాచ్ చేసేవారు చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ ప్లేస్లో కూర్చుంటారు. దీంతో ఆ మంచులో ముందు ఉండే వస్తువులు కనిపించవు. చాలా ఇబ్బందిగా వాటిని పరిశీలించాలి. అక్కడ ఉండడం వల్ల అక్కడ డ్యూటీ ఉన్నవారికి కూడా కంటి నుంచి నీరు వస్తుంది. దీంతో లో విజిబిలిటీ ఉంటుంది. అప్పుడు 11:39 డ్యూటీలో ఉన్నది ఫెడరిక్ ఫ్లీట్ అనే సిబ్బంది. ఆయన అప్పుడే డ్యూటీలోకి ఎక్కారు. అప్పుడే సడన్గా ఒక తెల్ల మంచు కొండని చూశారు. అప్పుడే వెంటనే 3 సార్లు గంట కొట్టారు. అంటే దాని అర్థం ముందుగా ఏదో ప్రమాదం ఉంది అని షిప్ క్యాబిన్లో ఉన్న ఫస్ట్ ఆఫీసర్ విలియం మర్డర్కి సమాచారం ఇచ్చినట్టు. అప్పుడు తన దగ్గర ఉన్న ఫోన్లో క్యాబిన్కి కాల్ చేసి తాను మంచు కొండని చూశాను, ఆ నౌకని వెంటనే ఆపండి అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న ఫస్ట్ ఆఫీసర్ షిప్ని లెఫ్ట్ డైరెక్షన్కి తిప్పమన్నాడు. కానీ అప్పటికే షిప్ మంచుకొండ దగ్గరికి వెళ్ళిపోయింది. 1 నిమిషం అనగా 11:45 షిప్ అడుగు భాగం మంచుకొండని గుద్దుకుంది. అప్పటికే విలియం మర్డర్ ఇంజిన్ రివర్స్ చేశారు. కానీ అప్పటికే షిప్లోకి నీళ్లు వచ్చేసాయి. వెంటనే వైట్ టైట్ డోర్స్ని ఆన్ చేసి నౌక అడుగు భాగానికి నీళ్ళు రాకుండా ఆపాలని అనుకున్నారు. పంపుల ద్వారా నీటిని తోడుదామని కూడా అనుకున్నారు. ఏప్రిల్ 14, 1912 11:40 పడవ కుడిభాగంలో నెమ్మదిగా సముద్రంలోకి వెళ్తుంది. టైటానిక్ని గుద్దిన ఐస్బర్గ్ చిన్నదేమీ కాదు. ఒక పెద్ద కొండ. ఇంచుమించు 200 x 400 ఫీట్ హైట్ అండ్ విడ్త్ ఉంటుంది. ఒక చిన్న ఫుట్బాల్ మైదానం అంత కూడా ఉంటుంది. సైంటిస్టుల అంచనా ప్రకారం దీని వయసు 1,00,000 సంవత్సరాల పై మాటే. సుమారు 1.5 కేజీల టన్ను బరువు ఉంటుంది అని చెప్పారు. మంచుకొండ అడుగు భాగం నౌక కుడి భాగం అడుగున చీల్చుకుని పోయింది. కరెక్ట్గా అది బౌ భాగం. అంటే బౌ అనగా షిప్ ముందు భాగం. అది కొద్దిగా వీక్గా ఉంటుంది. 1912లో వీటిని తయారీ
స్థాయిలోకి వాడారు. 12 నిమిషాలకి షిప్ కెప్టెన్ స్మిత్ ఫస్ట్ ఆఫీసర్ని అడిగారు ఏమైంది అని. అప్పుడు మన షిప్ మంచు భాగాన్ని గుద్దుకుంది అని చెప్పారు. అప్పుడే స్మిత్ నౌకని 12-13 నిమిషాలకి ఆపేయమన్నారు. 12-14 నిమిషాలకి షిప్ కెప్టెన్ స్మిత్ మరియు షిప్ డిజైనర్ అయిన యాండ్రూస్ కూడా డిస్కషన్ రూమ్కి వచ్చారు. అప్పుడు యాండ్రూస్ ఈ షిప్ మునిగిపోతుంది అని చెప్పారు. అప్పుడు షిప్ ఓనర్ అయిన ఇస్మాయిల్ ఈ నౌక అసలు మునగదు కదా, అంటే ఈ నౌక ఇనుముతో చేశారు, ఇనుము నీటిపై తేలుతుంది అని చెప్పాడు. ఈ టైటానిక్ షిప్లో డబల్ బాటమ్ హల్ అని చెప్పి ఉంటుంది. హల్ అనేది షిప్ మొత్తం భాగం. డబల్ బాటమ్ అంటే షిప్ 2 లేయర్స్ అని అర్థం. అంటే బ్రేక్ ఇచ్చిన ఇంకో లేయర్ కాపాడుతుంది అని. కానీ పడవ ముందు భాగం కాకుండా పడవ కుడివైపు ఉండే సన్నటి ప్రదేశం దగ్గర షిప్ గుద్దుకుంది. ఈ షిప్ మొత్తం 16 వైట్ టైట్ కంపార్ట్మెంట్లతో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు 16 కంపార్ట్మెంట్లో 4 కంపార్ట్మెంట్లు నీటిలో నిండినా కూడా షిప్ నీటిపై తేలగలదు, కానీ 5వది నిండకూడదు. కానీ అప్పటికే 5వ కంపార్ట్మెంట్లో కూడా నీళ్లు వచ్చాయి. 12:30 నిమిషాలకి షిప్ కెప్టెన్ అయిన స్మిత్ రేడియో కంట్రోలర్కి డిస్ట్రెస్ సిగ్నల్ని ఇచ్చాడు. దగ్గరలో ఏదైనా నౌక ఉంటే తమను కాపాడమని సిగ్నల్ పంపించారు. ఇంకా అక్కడ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన సీనియర్ సిగ్నల్ ఆపరేటర్ జాక్ ఫిలిప్స్. అతను షిప్ మునిగిపోతుందని తెలిసినా కూడా తన చుట్టూ ఉన్న నౌకల ద్వారా డిస్ట్రెస్ సిగ్నల్ పంపుతున్నాడు, కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వడం లేదు. 20 నిమిషాల తర్వాత 12:20 నిమిషాలకు ఆర్ఎంఎస్ క్యాప్టేరియా టైటానిక్ దగ్గరలో ఉంది. ఆర్ఎంఎస్ క్యాప్టేరియా రేడియో ఆపరేటర్తో ఆర్ఎంఎస్ టైటానిక్ ఆపరేటర్ ఫిలిప్స్ ఇలా మాట్లాడుతున్నాడు. మా షిప్ ప్రమాదంలో ఉంది, ఎవరైనా దయచేసి సహాయం చేయండి. కానీ ఆర్ఎంఎస్ టైటానిక్ మరియు ఆర్ఎంఎస్ క్యాప్టేరియా ఉన్న ప్రదేశానికి 109 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది టైటానిక్ దగ్గరికి రావడానికి 3.5 గంటలు పడుతుంది. కానీ షిప్ 3 గంటల కంటే నీటి మీద ఉండలేదు. టైటానిక్ సిబ్బంది ఆకాశంలోకి డిస్ట్రెస్ సిగ్నల్ని పంపారు, అంటే తారాజువ్వల్ని వదిలేదు. కానీ ఏ నౌక స్పందించలేదు. కెప్టెన్ స్మిత్ లైఫ్ బోట్స్ని రిలీజ్ చేయమని ఆర్డర్ పాస్ చేశారు. సిబ్బంది చెప్పినట్టే కెప్టెన్ కూడా చేశారు. ముందుగా ప్రోటోకాల్ ప్రకారం ఆడవాళ్ళు పిల్లవాళ్ళని మాత్రమే లైఫ్ బోట్స్లోకి ఎక్కించాలి. మొదటి లైఫ్ బోట్ కెపాసిటీ 65 కాగా 28 మందిని ఎక్కించారు. హాఫ్ ఆఫ్ ది బోట్ ఖాళీగానే వెళ్ళింది. నెమ్మదిగా షిప్ నీటిలోకి జారుకోవడం మొదలుపెట్టింది. దాంతో ప్రయాణికులకి అర్థమైంది షిప్ మునిగిపోతుంది అని. పరుగులు తీయడం మొదలుపెట్టారు. కరెక్ట్గా 1 గంట నిమిషానికి షిప్ ముందు భాగం నీటిలోకి తేలింది. దీంతో వెనుక భాగం పైకి లెగిసింది. ప్రొపైలర్స్ భాగం బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కసారిగా పైకి లెగిసింది. ప్యాసింజర్స్ అందరూ లైఫ్ బోట్స్ కోసం కొట్టుకుంటున్నారు. దీనికి కారణం షిప్లో 20 లైఫ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ వాటిలో 1200 మందిని నింపగలరు, కానీ షిప్లో 2200 మంది ఉన్నారు. 2 గంటల 5 నిమిషాలకు లాస్ట్ లైఫ్ బోట్ షిప్ నుంచి బయలుదేరింది. ఇంకా 1500 మంది ప్యాసింజర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది తాము చనిపోతామని లైఫ్ బోట్స్ దగ్గరికి కూడా రాలేదు. చాలామంది ప్రార్థనలు మొదలుపెట్టారు. 2:20 నిమిషాలకి నౌక పూర్తిగా మునిగిపోయింది. ప్యాసింజర్స్ అందరూ నీటిలో బొమ్మలా తేలుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నవారికి స్విమ్మింగ్ వచ్చు, కానీ వాళ్ళు అందరూ హైపోథెర్మియా వల్ల చనిపోయారు. అక్కడ ఉన్న టెంపరేచర్ -2 డిగ్రీ సెల్సియస్. ఇలాంటి వాతావరణంలో 2 నిమిషాల కంటే తక్కువ ఉంటే చనిపోతారు. అప్పుడు షిప్ కెప్టెన్ స్మిత్, షిప్ డిజైనర్ యాండ్రూస్, ఫస్ట్ ఆఫీసర్ మర్డర్ చనిపోయారు. అప్పుడు అక్కడికి ఆర్ఎంఎస్ క్యాప్టేరియా టైటానిక్ మునిగిపోయిన ప్రదేశానికి 3:30 నిమిషాలకు వచ్చింది. ఆర్ఎంఎస్ క్యాప్టేరియా షిప్ లైఫ్ బోట్స్ మీద 700 మందిని రక్షించింది. ఈ షిప్ మునిగిపోయిన తర్వాత చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. చాలా ఇన్వెస్టిగేషన్స్ చేశారు. మొదటిది, టైటానిక్ 27 కిలోమీటర్లో ఎస్ఎస్ కాలిఫోర్నియా అనే నౌక ఉంది. ఎస్ఎస్ కాలిఫోర్నియా నౌక ముందు భాగం టైటానిక్ ఐస్బర్గ్ వార్నింగ్ ఇచ్చింది. కరెక్ట్గా 11:15 నిమిషాలకు ఎస్ఎస్ కాలిఫోర్నియా నౌక రేడియో ఆపరేటర్ రేడియోని ఆపేశాడు. ఎస్ఎస్ కాలిఫోర్నియా సిబ్బందికి టైటానిక్ నౌక డిస్ట్రెస్ సిగ్నల్ని తారాజువ్వల్ని ఎగరవేశారు, కానీ అది పార్టీ చేసుకుంటున్నారని అందరూ వదిలేశారు. అప్పుడు ఎస్ఎస్ కాలిఫోర్నియా ఆపరేటర్ మార్నింగ్ డిస్ట్రెస్ సిగ్నల్ని చూసి షాక్ అయిపోయారు. వెంటనే వాళ్ళ షిప్ కెప్టెన్కి చెప్పారు. వాళ్ళు చేరుకునే సమయానికి మృతదేహాలన్నీ నీటిపై తేలుతున్నాయి. ఏది ఏమనగా చాలా ప్రాణాలు పోయాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.